హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ డిఎస్సి 2024 నేడే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ 6000 పోస్టుల భర్తీకి యోచన అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ 2024 ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో 6000 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ టెట్ డిఎస్సికి జనవరి 31వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. అనంతరం షెడ్యూల్ ప్రకటించనున్నారు. మొదట టెట్ నిర్వహించి ఫలితాలు ఇచ్చిన తర్వాత డిఎస్సి పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. డిఎస్సిలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది. టెట్ డిఎస్సిలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్టీజీ పోస్టులకు పేపర్ 1, స్కూల్ అసిస్టెంట్లకు పేపర్ 2 విడివిడిగా ఏపీ టెట్ నిర్వహిస్తారు. ఎస్టీజీ పోస్టులకు డిఈడి లేదా 4 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన వారు మాత్రమే అర్హులు. టెట్ రాసేందుకు ఓసీలకు ఇంటర్మీడియట్లో 50% మార్కులు, ఎస్టీ, ఎస్సీ, బీసీ దివ్యాంగులకు 45% మార్కులు ఉండాలి. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులైన అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులు 40%గా ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ఈ ఒక్కసారికే అనుమతించింది. గత ప్రభుత్వంలో 2018లో చివరిసారిగా డిఎస్సి నిర్వహించారు. మొత్తం 7,902 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా 6.08 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఎస్టీజీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించినందువలన ఈ పోస్టులకు డిఎస్సి, టెట్ కలిపి 100 మార్కులు నిర్వహించారు. టీజీటీ వారికి ఇంగ్లీష్ మీడియంలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. ఈసారి టెట్, డిఎస్సి విడివిడిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.